నెంబర్ ప్రభస్తులు శివగంగ దుర్గాతల్లి నెంబర్ శౌలిచ్చకూడదా సుబ్బారావుకి ఆయన మహాతల్లి ఏడుకొండవారు జనవరవుతాడని 101 రూపాయి వెనుగోవులు అండన భూమి అండల మలక యోధుల మలక గోవింద చెప్పు బాబు చెప్పు కొండల పైన ఏమున్నది ఎక్కన్న దేవుడు గురువు ఏంటది ఏం చెప్పేవే కడుపంటే కాజాలు తింటాం కాదు ఏ కడుపంటే కారం గదిలో కాజాలు తింటాం కాదు ఆడవాళ్ళు రాకపోతే మగవాళ్ళకి వస్తాయా ఆడవాళ్ళకి రాకపోతే మగవాళ్ళకి వస్తాయా పెద్ద తోటలోని చెట్టు ఉంది పచ్చిపత్తి తింటే వద్దే అయితే ఎలా ఎన్ని ఖాళీ చేసేవి అవును ఏం చేసింది పండు పప్పచ్చిగా పండు వీళ్ళందరూ కూడా కటేసిన మూటలా కూర్చున్నారు కానీ పిల్లలు బాధపడుతుంటే ఒకరు కాకుండా ఒకరన్నా రావట్లేదండి సంతకా నుంచి మన ఓనర్ గారు రాజుగారు కాదు టీవీ కాబట్టి పెసటి బదులు బొమ్మక్కలో పసిపతిగా కూర్చున్నారు ఇవ్వకపోతే వాళ్ళు వెళ్ళిపోరు అలాగే వాళ్ళ అమ్మళ్ళు 15 కేజీలు మెట్టడికి వచ్చారా అయ్యి బా 15 కేజీలు మెట్టయ్యా ఏదో ఈయన కూడా పంచి పెట్టుకుంటూ కట్ట వచ్చాడు గబగా వస్తారా ఈ రాశి అయితే ఏం చేసింది ఆఖరితే మనకే వస్తుంది 3 రోజుల్లో కూర్చొని తినేసింది 3 రోజులు ఇంట్లో కూర్చొని తినేసింది పద్మావుడు వచ్చి వాళ్ళు వేసింది ఏంటో ముసలావిడ ఆవిడ వేసింది వద్దామని ఉండట్టుగా అక్కడ కూర్చోబడిపోయింది ఉండట్టుగా ఉండేది వస్తా ఉండమాట అలాగే ఉండే కానీ వాళ్ళిద్దరు చెయ్యట్టుకుని ఏం చెప్పుకుంటున్నారంట ఏమండి ఓ మాట అండి ఇగో ఇంటి గారు ఆ ఇల్లు కట్టుకుని కచ్చెప్పించుకుందని మొక్కున్నాడు ఇక్కడ శివటాకు వచ్చి మనం మాట్లాడుకుందని వాళ్ళు మొక్కున్నారు వీళ్ళు మొక్కింది వాళ్ళు మొక్కు అంతే అంతేనంటవా ఏంటేమో ఏం చెట్కాలయ్యి అంటే